దేవుని నామకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. మరి ప్రతి ఉదయము మరి దేవుడు నివసించు స్థలము, లేకుంటే మనమే దేవుడు నివసించే స్థలమని మనము ధ్యానిస్తూ వస్తున్నాము. దేవుడు యెరూషలేం పట్టణాన్ని కోరుకున్నాడని, ఆయన ఆ స్థలములో నివసిస్తున్నాడని మనము నేర్చుకుంటూ వస్తా ఉన్నాము. ఈ ఉదయ కాలము యాకోబు ఒక స్థలాన్ని, అది దేవుడు నివసించే స్థలముగా అభివర్ణిస్తా ఉన్నాడు. మరి అక్కడ ఆ యొక్క సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం, నిద్దాము. కాండము 28 అధ్యాయము 16 వచనంలో చూస్తే, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడు, అది నాకు తెలియకపోయెననుకొని. మరి యాకోబు ఒక ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. మరి ఇంట్లో అన్నతో గొడవ పెట్టుకున్నాడు. ఆశీర్వాదాలన్నీ కూడా మరి మోసం చేసి దొంగిలించాడు. మరి ఇక అన్న పగబట్టాడు, ఏషావు పగబట్టాడు. ఇప్పుడు అతను పారిపోవాల్సిన పరిస్థితి. ఆ తల్లిని, తండ్రిని, తన ఊరిని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడో ఉన్న మామగారింటికి, పద్దనరాములో ఉన్న మేనమామ లాబానింటికి బయలుదేరి వెళ్తా ఉన్నాడు. మరి వెళ్తున్న సమయంలో మరి మధ్యలో అక్కడ మరి చీకటి పడింది, రాత్రి అయిపోయింది, ఒక్కడే ఉన్నాడు. అక్కడ చూచినట్లయితే ఆది కాండము 28 అధ్యాయము 10 వచనంలోంచి చూచినట్లయితే, యాకోబు బయర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. మరి అలసిపోయాడు, ప్రాణం నడిచి 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 వెళ్తా ఉన్నాడు. ఒక చోటికి వచ్చేటప్పటికి ఇక మరి ఆయన మరి రాత్రి అయిపోయింది, ఇక ప్రయాణం చేయలేని పరిస్థితి. చుట్టూ చీకటి. ఏం చేశాడంటే ఒక తలగడ తీసుకొని అక్కడే మరి పడుకున్నాడంట. పడుకున్నప్పుడు మరి ఆయనకి ఏమైపోయిందంటే, మరి అసలు ఆ స్థలములో మరి చాలా మరి నిద్ర పట్టేసింది. కానీ అక్కడ దేవుడు అతనికి ఒక కళ చూపించాడు. కళ చూపించినప్పుడు ఇక్కడ యాకోబు మాట్లాడుతా ఉన్నాడు. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. ఆయనకు భయం వేసింది. ఆ కళలో వచ్చిన ఆ దర్శనము దాన్ని చూసి భయం వేసి అతను మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. 18లో అంటున్నాడు, పరలోకపు గవిని ఇదే అనుకునెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునిన రాయిని తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. హల్లెలూయా. మరి ఆయన అంటున్నాడు 17వ వచనములో, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అబ్బా చూడండి, మరి ఇది దేవుని మందిరము, దేవుడు నివసించే స్థలము, ఇది దేవుడు కోరుకున్న స్థలమని దేవుడు మరి అక్కడ మరి ఆ దేవుని దర్శనం పొందుకొని యాకోబు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అబ్బా ఈ స్థలము ఎంతో భయంకరము, ఇక్కడ యెహోవా ఉన్నాడు, యెహోవా నివసించు స్థలముగా, అది ఆయన మందిరముగా మరి ఈ స్థలము ఉంది. ఎందుకు? ఆయన ఆకాశానికి పైకి కిందకి ఎక్కుతున్న ఆ దేవదూతలు చూస్తా ఉన్నాడు, మైమరిచిపోతా ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు. హల్లెలూయా. నిజంగానే దేవుడు కొన్నిసార్లు మనకి చాలా దర్శనాలు చూపిస్తాడండి. మరి కలలు, దర్శనాలు నిజంగా ఇవన్నీ మనం పొందుకోవాలి. ఆత్మ పూర్ణులమైతే నిశ్చయంగా మనకి కలలు వస్తాయి, నిశ్చయంగా మనకి దర్శనాలు వస్తాయి. దేవుడు ముందు జరగబోయే వాటిని, కీడుందా మేలుందా అని దేవుడు నిశ్చయంగా ఆత్మ ద్వారా దేవుడు మనకి బయలుపరుస్తాడు. నా మట్టుకు నా యొక్క జీవిత యాత్రలో చాలా కఠినమైన పరిస్థితుల్లో
దేవుడు మేలుకరమైన వాటిని చూపిస్తాడు, మరి కీడుకరమైన వాటిని కలలలో చూపిస్తాడు. నాకు దర్శనాలు చాలా రేరుగా వస్తాయి కానీ కలలు తరచుగా వస్తాయి. నేను దేని నిమిత్తంగా ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టి పడుకున్నాను, నిశ్చయంగా నాకు కలలు వస్తాయి. దాని గురించిన ఆ వివరణ, నేను ఎలా ముందుకు కొనసాగాలి, ఎలాగున ఆయనలో నేను మరి ఆ సరళ మార్గంలో నేను వెళ్ళాలి, ఆ కఠినమైన పరిస్థితుల్లో మరి ఎలాగున నేను వివేకంగా ప్రవర్తించాలని దేవుడు నిశ్చయంగా నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక ఈ కళలు పొందుకునుట, ఈ దర్శనాలు పొందుకునుట, మరి ఇక్కడ ఇతను మరి బయలుదేరి వెళ్తా ఉన్నాడు, మరొక ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. మరి ఆదరణ లేదు, ఎవరు చుట్టూ మరి చూసినా ఎవరు లేరు. రాత్రి కాలము మరి గాఢాంధకారంలో, చిమ్మ చీకట్లో, ఒంటరితనంలో దేవుడు మరి అతన్ని దర్శిస్తా ఉన్నాడు. ఇది నేను నీతో ఉన్నాను, ఇది స్థలము, మరి ఇది దేవుని కొరకైన మందిరం కొరకైన స్థలం అయి ఉండొచ్చు కానీ నేను నీతో ఉన్నాను, ఈ స్థలములో నేను దర్శించి ఉన్నానని అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. మరి మనం చూచినట్లయితే మరి ఆది కాండము 35వ అధ్యాయము 13వ వచనములో దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. హల్లెలూయా. మరొక సందర్భంలో మనము చూచినట్లయితే మరి యాకోబు మరి మరొక సందర్భంలో దేవునితో ఎన్కౌంటర్ అవుతా ఉన్నాడు. మరి దేవుడు అతనితో మాట్లాడిన సందర్భంలో నుంచి మరలా పరమునకు వెళ్ళిపోతున్నాడంట. ఆయన నివసించే స్థలం ఎక్కడ ఉందండి? పరమందుంది. కానీ మరి ఆయన దిగి వస్తున్నాడు, మానవుల కొరకు దిగి వస్తున్నాడు. దిగి వచ్చి అక్కడ నుంచి తన నివాస స్థలమైన పరమునకు వెళ్తున్నాడు. ఎక్కడో పరలోకులుండే దేవుడు మనలో దర్శించటానికి, ఆయన ఉండు స్థలంగా మనలో చేసుకోవటానికి అప్పుడప్పుడు దిగి వచ్చి మానవులను దర్శిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఆ రాత్రి కాలము మరి ఆయన మరి మరి ఆ దేవునితో అతను పోరాడటానికి, మరి దేవునితో మరి కలిసి అతను మరి మరి అతను మమేకం కావటానికి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పొందుకోవటానికి దేవుడు అక్కడికి వచ్చినట్లుగా మరి దేవుడు మరి తనకు ఎక్కడైతే దేవుడు ఆ బేతేలులో కనిపించాడో, అది బేతేలని ఇతను పేరు పెట్టాడు, అక్కడ బలిపీఠము కట్టబని అక్కడ దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడగలం. 35వ అధ్యాయము మొదటి వచనంలో చూచినట్లయితే దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, ఇది బేతేలు, దేవుని మందిరము. ఆయన ఏదైతే బేతేలను పేరు పెట్టాడో ఆ స్థలములో దేవుడు అతనికి మరి నువ్వు బలిపీఠము కట్టు అని చెప్పి మరలా తన మాటలు ముగించి పరలోకానికి తిరిగి వెళ్ళాడట. హల్లెలూయా. అంటే దేవుడు ఉండు స్థలం అని అతను గ్రహించి దానికి బేతేలని అతను ఆత్మపూర్ణుడై ఏదైతే పేరు పెట్టాడో దేవుడు దాన్ని స్థిరపరిచి అక్కడ నువ్వు బలిపీఠం కట్టు, అక్కడ నీ ప్రార్థనలు చేయి, అక్కడ నుండి మరి నేను నివసించే స్థలంగా దాన్ని స్థిరపరచు అని దేవుడు మరొకసారి అతను దర్శించి మరి అతని ద్వారా ఆ బేతేలులో బలిపీఠాన్ని కట్టిస్తా ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే ఇంకా మరి దావీదు జీవితంలో దావీదు కూడా ఒక స్థలాన్ని మరి ఆయన దేవుడు స్థలం, ఇది దేవుడిని కొరకైనా ఆరాధించే స్థలమని ఆయన కూడా ఒక చోట బలిపీఠాన్ని కడతా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము మొదటి వచనములు, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చను. దావీదు మరొక సందర్భంలో ఒక స్థలాన్ని చూచి, ఇదిగో దేవుడు నివసించే స్థలం ఇదే, ఇశ్రాయేలులు ఇక్కడ నుండి ఆ యొక్క బలులు అర్పించొచ్చు, ఆ దహన బలులు అర్పించటానికి ఇది పీఠంగా మరి అనేది ఇది చేయబడిందని దావీదు సెలవిస్తున్నాడు. ఇక్కడ సందర్భం మనం చూసినట్లయితే దావీదుకి ఈ సైన్యాన్ని లెక్కించాలనే ఒక దురాత్మ ప్రేరేపణ కలుగుద్ది. మరి యోవాబు సైన్యాధిపతి ఎంతగా నివారిస్తాడో, వద్దయ్యా మనము సైన్యం లెక్కించకూడదని చెప్పినా కూడా మరి దావీదు వినడు. సైన్యాన్ని లెక్కించడానికి మొదలు పెట్టినప్పుడు దేవుని కోపము రగులుద్ది, అనేక మంది చనిపోతారు,
అప్పుడు దావీదు సాగిలపడి, అయ్యా ఈ పొరపాటు నాది, ఈ పొరపాటు చేసింది నేను, వారు అమాయకులు, వారేం చేశారయ్యా, ప్రజలు చనిపోయి 75,000 మంది పైగా చనిపోయినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు దేవుడు ఏం సెలవిస్తాడంటే, ఇదిగో ఇట్టి విధంగా నువ్వు ఒర్నాను కళ్ళ మందు యెహోవాకు బలిపీఠం కట్టించమన్నప్పుడు గాదు అనేటువంటి ప్రవక్త ద్వారా బయలుపరిచినప్పుడు ఇప్పుడు దావీదు చేసిన పని మనం చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 21 అధ్యాయము 18 వచనం నుంచి మనం చూచినట్లయితే, ఎబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటకు వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞమని యెహోవా దూత గాదునకు సెలవీయగా, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు బలిపీఠమును కట్టించుటకై దానిని నాకు తగిన క్రయమునకు ఇవ్వమని దావీదు ఒర్నానుతో అనగా, అక్కడికి వెళ్ళాడు, అక్కడ పరిస్థితులు చూచాడు, అక్కడ బలిపీఠం కట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మరి దేవుని మాటకు లోబడి, కానీ ఆ స్థలము మరొక వ్యక్తిది కాబట్టి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇట్టి విధంగా మరి ఇక్కడ నేను దేవునికి బలిపీఠం కట్టాలి, నువ్వు నాకు ఈ స్థలం అని ఇవ్వమని అడిగితే, మరి అతను అంటాడు, తీసుకోయ్యా, నువ్వు ఫ్రీగా తీసుకొని ఇక్కడ బలిపీఠం కట్టమంటే దావీదు ఒప్పుకోడు. అప్పుడు దావీదు అంటున్నాడు 24లో, రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దానిని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. హల్లెలూయా. మరి దేవుడు ఆ స్థలానికి వెళ్ళి, నువ్వు అక్కడ బలిపీఠము కట్టి అక్కడ ఆరాధించు, ఈ యొక్క తెగులు ఆగిపోవాలంటే నువ్వు చేసిన పొరపాటుకి పాప ప్రాయశ్చిత్తం జరగాలి, నువ్వు వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టి నన్ను ఆరాధిస్తే అక్కడ మరి ఆ యొక్క ఏదైతే పాప ప్రాయశ్చిత్తం కొరకు నువ్వు చేయవలసిన ఆ బలులు నువ్వు అర్పిస్తే గనక మరి ఆ తెగులు ఆగిపోద్దంటే, అప్పుడు అతను వెళ్ళాడు, వర్ణాను యొక్క స్థలానికి వెళ్ళి అతని యొక్క స్థలం కొనుక్కుంటున్నాడు. అది ఉచితంగా కాదు, దేవుని పని నేను చేయటానికి ఇది ఉచితంగా కాదు, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుంటానని చెప్పి అతనికి కొంత బంగారాన్ని ఇచ్చి 26లో పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు దేవుడు యెహోవా దూతకు ఆజ్ఞాపించగా అతడు తన కత్తిని మరలా వరలో వేసును. అక్కడ దూసి ఉన్న కత్తి పట్టుకున్న ఇక్కడ ఒక యెహోవా దూత అక్కడ ఉన్నది, సంహారపు దూత, వారందరిని కూడా లయము చేస్తున్న దూత ఉంది. ఎప్పుడైతే అతను ఆ బలులు అర్పించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆకాశములో నుండి ఆ బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎక్కడ మనము ఈ యొక్క బలిపీఠము మనం కట్టి, ప్రార్థన బలిపీఠము కట్టి, స్తుతి ఆరాధన బలిపీఠం కట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తాము, దేవుడు అక్కడికి దిగి వస్తాడండి. అదే దేవుడు నివసించే స్థలముగా, అదే దేవుడు మాట్లాడే స్థలముగా, అదే దేవుడు కోరుకున్న స్థలంగా మారిపోద్ది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయన దహన బలులు సమాధాన బలులు అర్పిస్తా ఉన్నాడు. నీవు నేను కూడా విరిగి నలిగిన హృదయం అనే ఈ యొక్క దహన బలిని, లేకుంటే దేవుని కొరకు స్తుతి అర్పణలనే ఈ సమాధాన బలిని మనం అర్పిస్తా ఉంటే దేవుడు అగ్నిలో నుంచి అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాడంట. ఉదయకాలము ఇలాగున మనం స్తుతులు చెల్లించి దేవుని ఆరాధిస్తుంటుండగా నిజంగానే దేవుడు దిగి వస్తున్నాడండి. మనం ఆరాధిస్తున్న స్థలాల మీదకి దేవుడు దిగి వస్తున్నాడు, మనని ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు ఒబీసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యుత్తరం ఇచ్చినని దావీదు తెలుసుకొని అచ్చటనే
బలి అర్పించెను. హల్లెలూయా. 22లో మనం చదివినట్లుగా దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే, ఇశ్రాయేలీయులకి మీరందరూ వచ్చి ఇక్కడ మన యొక్క ఈ బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని ఇశ్రాయేలీయులకు ఆయన పిలుపిస్తా ఉన్నాడు. దేవుని యొద్ద నుంచి అతను సమాధానం పొందుకున్నాడు. ఆ తెగులు ఆగిపోయింది. అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుంటుండగా మరి యొక్క ఆ దూత, సంహారపు దూత ఏదైతే ఉన్నదో అది ఆ సంహారాన్ని ఆపివేసి మరి పరమునకు వెళ్ళిపోయింది. ఇక్కడ దీనిని దేవుని స్థలముగా మరి ఇక్కడ దావీదు అభివర్ణిస్తున్నాడు. ఎక్కడ మనం స్తుతి ధూపం వేస్తాం, మన గృహంలో కూడా 10 రకాల ప్లేస్ లో మనం దేవుని స్తుతించి ఆరాధించలేమండి. ఒక స్థలాన్ని మనం ఏర్పరచుకున్నాం దేవునికి ఉదయకాలం స్తుతి ఆరాధన మనం కూర్చోటానికి. రకరకాల ప్లేస్ లో మనం కూర్చుంటామా? లేదు, ఒక స్థలాన్ని మనం ఏర్పరచుకున్నాం ఆయనకు స్తుతులు చెల్లించడానికి, ప్రార్థనలు చేయటానికి, మరి వ్యక్తిగత ప్రార్థనలు చేయటానికి. అంతేకాదు ఈలాగున మనం గ్రూప్ లో కూడుకొని ప్రార్థనలు చేయటానికి ఒక స్థలాన్ని మనం ఏర్పరచుకున్నాం. మన గృహంలో ఒక స్థలం ఏర్పరచుకున్నాం. ఇదేమైపోయిందండి? బలిపీఠం అయిపోయింది. దేవుడిని ఆరాధించే స్థలం అయిపోయింది. దేవునికి ధూపం వేసే స్థలం అయిపోయింది. దహన బలులు, హృదయ బలులు, జిహ్వ ఫలాలు అర్పించే ఈ స్థలం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి బలిపీఠం కట్టడానికి ఆయనను మరి మన గృహాలు కూడా ఏమైపోయినాయి అంటే ఆయన నివసించే స్థలంగా అయిపోయినాయి. హల్లెలూయా. మన గృహం అంతట్లో దేవుని సన్నిధి నిండి ఉన్నదండి. ఉదయకాలం మన స్తుతి ఆరాధన చేసిన, ఒక రూమ్ లో కూర్చొని మన స్తుతి ఆరాధన చేస్తున్న మన యొక్క స్తుతుల ప్రతిధ్వని అది ఎక్కడికో వినిపిస్తా ఉన్నది. ఒక గదుల్లో అన్ని చోట్ల అది వ్యాపిస్తా ఉన్నది. మన గృహం యావత్తు కూడా పరిశుద్ధపరచబడతా ఉంది. మన గృహంలో ఉన్న కీడు, చీడ, పీడ మరి అవన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి. ఆశీర్వాదాల చేత మన గృహాలు నింపబడతా ఉన్నాయి. దేవుడు నివసించే స్థలంగా మన గృహాలు మార్చబడ్డాయి. దేవుడు నివసించే స్థలంగా మన ప్రాణాత్మ శరీరాలు, మన జీవితము, మన యొక్క హృదయము మార్చబడిందండి. హల్లెలూయా. మనమే దేవుడు నివసించే స్థలము, ఆయన స్తుతించి ఆరాధించే స్థలము మనమే. హల్లెలూయా. అట్టి విధంగా దేవుడు మనలో నివాసము చేస్తున్నాడు. మనం అర్పిస్తున్న ఈ అర్పణలు, ఈ బలియాగాలు ఇవన్నీ కూడా దేవుడు ఆగ్రహించి దేవుడు మన మీద తన ఆశీర్వాదాలను కుమ్మరిస్తా ఉన్నాడు. ఏదైతే కీడులున్నాయో ఆ సంహారపు దూత ఎలాగునో తొలగిపోయిందో, దావీదు ఆ బలిపీఠము కట్టి దహన బలులు, సమాధాన బలులు అర్పించినప్పుడు ఆ సంహారపు దూత దాటిపోయిందో, ఆ దూత అక్కడి నుంచి వెళ్ళిపోయిందో, అట్టి విధంగా మన మీద ఉన్న కీడులన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి. స్తుతులు చెల్లించడం ద్వారా మన జీవితం మీద ఉన్న ఆటంకాలు, కీడులు, ఏదైతే దుష్టుడు కట్టిన కట్లు, బంధకాలు అవన్నీ కూడా తెంచివేయబడుతున్నాయి. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుడు తన కృప దయచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇట్టి విధంగా మనతో పాటు మన గృహాలను కూడా దేవుడికి అంకితం చేయటానికి ఇది నిశ్చయముగా దేవుడు నివసించు స్థలం ఇదని మరి ఆ యొక్క యాకోబు పలికినట్లుగా ఉదయకాలము మన గృహాల గురించి మనం మాట్లాడదాం. నిశ్చయంగా మా గృహము దేవుడు నివసించే స్థలము, నేను దేవుడు నివసించే స్థలము. అంతేకాదు నా గృహం కూడా దేవుడు నివసించే స్థలము. మా మరిది గారు ఇంటికి పేరు పెట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నప్పుడు, కలువురు ఇస్ డివైన్ హోమ్ అని. డివైన్ హోమ్, దేవుడు నివసించే స్థలం అని. అట్టి విధంగా మన గృహాలన్నిటిని కూడా దేవుని కొరకు మనము ప్రతిష్ఠించుదుము కాక. అట్టి కృప దేవుడు మనందరికీ, మన టీములో ఉన్న అందరికీ దేవుడు అట్టి కృప దయచేయును కాక. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. Thank you, Lord. Thank you, Jesus.